దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గోదావరి తీరాన ఉన్న ఆలయాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ రోజు ధవళేశ్వరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ జనార్దన ఆలయం నందు గోదావరి పుష్కరాలు 2027లో భాగంగా సిజిఎఫ్ నిధులు ₹1 కోటి ఆలయ రాజగోపురం మరియు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పండరి అప్పారావు, ఆలయ కమిటీ చైర్మన్ దాసరి చిన్న, రమణ, తలారి మూర్తి, ఎడ్ల మహేష్, పొన్నాల లక్ష్మి సంతోషి, ఎంపీడీఓ సునీల్ ఆర్మస్ట్రాంగ్, ఆర్డబ్ల్యూఎస్డి శ్రీనివాస్, డిప్యూటీ ఎంపీడీఓ అమిరాజు, పంచాయతీరాజ్ ఏఈ సంపత్ కుమార్, ఆలయ ఈవో జోగి వెంకటేశ్వరరావు, నీలి కోటేశ్వరరావు, నల్ల రమేష్, పంచాయతీ కార్యదర్శి వెంకట్రావు, కింతాడ శివశంకర్, ఇల్లా సురేష్, బి లక్ష్మణ్ పాల్గొన్నారు.
కొండ కింద శివాలయానికి వెంకటేశ్వర స్వామికి శివాలయం షెడ్ వేయటానికి కూడా ఒక 40 లక్షలతోటి షెడ్ కూడా వేసేలాగా కూడా వర్కౌట్ అయింది. ముందు ఈ గుడికి సంబంధించి ఏదైనా పెండింగ్ ఉన్న ఒకటి కరెంటు పూర్తిగా ఇంప్రూవ్ చేయటం, ఎక్కడ కూడా షార్ట్ సర్క్యూట్ ఉండకుండా వైరింగ్ అంతా మార్చడం, కాంపౌండ్ అంతా ఎక్కడైతే డ్యామేజ్ అయింది అంతా కూడా ఫుల్ పెట్టి చేసుకురావటం, కాంపౌండ్ మొత్తం కూడా చేసుకురావటం, ఆ సైడ్ ఏం పోయిందో చూసుకోవటం, ఈ సైడ్ గేట్ ఆర్చి ఏ స్టైల్లో తెస్తామో చూసుకోండి. బాగా జనార్దన స్వామి ఇది పెడతామా, ఐడియల్ పెడతామా, బిఎస్ ఛార్జీలు 3%, సివన్ రేట్ 1%, 16,40,000 ట్యాక్సులు పోతున్నాయి. సేవ్ చేయగలమో చూడండి, చేస్తే అదనపు వర్క్ వస్తుంది. మీరు ఒకసారి స్టడీ చేసి చెప్పండి సార్, స్టడీ మీరు రండి. 24 లక్షలు ఒకటి కాదు, 2,04,40,000 GST